అయ్యప్పమాల ఇదొక సాధారణ దారం కాదు, మన జీవితం మార్చే ఒక పవిత్రమైన ప్రమాణం. మాల వేసుకునే క్షణం నుండి మనిషి కొత్త ప్రయాణం ప్రారంభిస్తాడు. అది భక్తి మార్గం, నియమాల మార్గం. ఈ మాల మన మెడలో వేసుకోవడమంటే మనలోని అహంకారాన్ని వదిలేయడం, మన కోపాన్ని జయించడం, మన మనస్సును శాంతంగా మార్చుకోవడం. 40 రోజులు మనిషి తనని తాను పరీక్షించుకునే కాలం, చెడు ఆలోచనలతో పోరాడే సమయం, మంచి మార్గంలో నడిచే ప్రయత్నం. నల్లబట్టలు, పాదరక్షలు లేకుండా నడవడం, సాధారణ జీవితం, ఇవి అన్నీ మనకు వినయం నేర్పిస్తాయి. ప్రతిరోజూ, ప్రతి అడుగు స్వామియే శరణం మయ్యప్పా అని పలుకుతూ మన హృదయం స్వామివైపు సాగుతుంది. శబరిమల యాత్రలో శరీరం అలసిపోతుంది, కాని భక్తి తగ్గదు. ఎందుకంటే ఆ మాల మనకు శక్తి ఇస్తుంది. చివరికి స్వామి దర్శనం లభించినప్పుడు మన కళ్లలో ఆనందం, మన హృదయంలో శాంతి. అప్పుడు మనకర్థమవుతుంది, మాల మన మెడలో కాదు, మన ఆత్మలో ఉంది అని. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి స్టోరీస్ కోసం కమెంట్ చేయండి. థాంక్యూ.